లాగా ఈ జ్ఞాపకార్థ కూటాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ఆ వ్యక్తి యొక్క మరణం చాలా విలువైనది. మనం చాలా దుఃఖపడతాం, చాలా బాధపడతాం. కానీ కిషోర్ అన్న విషయంలో నేను చెప్పవలసిన 2-3 మాటలు చాలా ఇంపార్టెంట్ అయ్యి ఆ అన్నోళ్ళ విషయంలో ఒక మంచి యొక్క చక్కని దేవుని యొక్క ప్రయాణంలో, దేవుని యొక్క స్వార్థ పనిలో అమ్మ నాకు 5-6 సంవత్సరాల నుంచి పరిచయం ఉంటేను మా సంఘానికి కూడా వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసినా బిజీగా ఉండేవాళ్ళు, హోటల్ ఉంది అని చెప్తూ ఉండేవాళ్ళు. ఎట్లయినా సరే ఒకసారి అలా కనపడి వెళ్ళిపోయేవాళ్ళు. అయినా మేము అనుకునేవాళ్ళమి, ఇంత వ్యాపారాలున్నా, ఇంత బిజినెస్లున్నా, ఎన్ని పరిస్థితులున్నా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పని చేయగలిగిన, ఇంత దేవుని కొరకు నిలబడగలిగిన, సాహసం చేయగలిగిన, ఇంత చక్కని యొక్క మనసు కలిగిన వ్యక్తులు వీళ్ళని మేము మా సంఘంలో, సేవలో, మా పరిచర్యలో మేము కూడా ఇలాగ మాదిరిగా వెళ్ళాలని అనుకుంటాం. కాబట్టి ఒకరి యొక్క సుగంధ తైలము కంటే మంచి పేరు ఏదిగా మేలైనదో, ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణదినమే మేలైనది. సో ఈరోజు ఖచ్చితంగా మేలుకరమైనది మరణం అని చెప్పుకోవడానికి అన్నలో ఏ సందేహం లేదు. అన్న దేవుని కొరకు నిలబడ్డారు, ప్రభు కోసం కష్టపడ్డారు. దేవుని కొరకు తుది శ్వాస వరకు కూడా ఆయన ఒక మంచి సువార్థికుడిగానే తన ప్రయాణాన్ని ముగించారు. తన సేవా దినములు గడిచిపోయి సంపూర్ణం చేయబడినట్లుగా అన్న తన ఆత్మీయ యాత్రలో తన బ్రతికి దినములన్నిటిలో కూడా ప్రభు కొరకు కష్టపడి నిలబడ్డారు. రోషం కలిగి దేవుని యొక్క సువార్త పనిచేసి ఆయన రాజ్యానికి ఆయన చేరుకోగలిగారు. ఎందుకు ఈ విషయం అంటే యోబు కూడా 1:21 మాట సెలవిస్తారు కదా, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోను అని దేవుడే తీసుకెళ్ళారు ఆయన ఇంటికి. కాబట్టి మనమందరం కూడా ఒక దినం ఆయన ఇంటికి చేరగలిగిన వారమే. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాదిరి పద్ధతి ఏంటంటే, ఎన్ని ఉన్నా దేవుని వరకు నిలబడాలి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని పరిస్థితులున్నా, మన జీవితంలో అడుగడికి ఎన్ని పోరాటాలున్నా ఇతరులకి స్వార్థ చెప్పాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేకులకి క్రీస్తుని మోసుకొని వెళ్ళి స్వార్థకాడిగా మిగిలిపోవాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తి కిషోర్ అన్న. సో కాబట్టి కిషోర్ అన్న కుటుంబాన్ని కూడా మేము ప్రార్థిస్తాం, ఆదరణ కలుగు చేయాలి. ఆయన ఆ తల్లికి భర్తగా, తండ్రిగా తోడుగా ఉండునుగాక. మీదటికి మనం నేర్చుకోవాల్సిన మాదిరి పద్ధతి ఏంటంటే, కిషోర్ అన్నలాగా మనము కూడా ఒక మంచి పని చేయాలి, ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. అందరూ మరణిస్తారు, కానీ అన్న మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ లోకంలో దేవుడి కొరకు కష్టపడ్డారు, దేవుని స్వార్థ పనిచేశారు. ఆయన పిలిచిందాన్ని ఆయన యొద్దకు వెళ్ళిపోయారు. మనం కూడా దేవుని పని చేయాలి, స్వార్థ కాడి వేయాలి, రోషంతో బ్రతకాలి, అనేకులకి స్వార్థ చెప్పాలి, అనేకుల్ని దేవుని పరిచయం చేయాలి. ఒక మంచి స్వార్థికుడిగా దేవుని సముఖానికి చేరగలిగారంటే నిత్య రాజ్యములో, నిత్య సింహాసనంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అన్నను బట్టి సంతోషిస్తారు, అతిశయిస్తారు. ఎందుకంటే తన ఉన్న కాల పరిధిలో ప్రభు కోసం ఒక మంచి పేరు సంపాదించుకున్నారు, ఒక మంచి స్వార్థకుడిగా వెళ్ళిపోయారు, స్వార్థకుడిగా నడిపించబడ్డారు. ఎంత హెల్త్ బాగోపోయినా మొన్న శ్యాంబాబన్న మీటింగ్లో కూడా కలిశారు, మాట్లాడారు. చక్కగా ఈ విషయాలు చెప్తున్నా కూడా ఆయన చాలా సంతోషంగా విన్నారు. మాతో కూడా నాకు చాలా తర్వాత తెలిస్తే అనిపించింది, సరే ఒక్కొక్కరు అందరం ఆయన ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళమే. కాబట్టి అన్న పరుగులో, అన్న ప్రయాణంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు, ఒక మంచి స్వార్థకుడిగా ప్రభు రాజ్యానికి వెళ్ళారు. మిగిలిన మనమందరం కూడా అన్నలాగే మనం కూడా కష్టపడి దేవుడి పని చేయాలి, స్వార్థ కాడి మొయ్యాలి, రోషంతో బ్రతకాలి, క్రీస్తుకై జీవించాలి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మంచి పేరు సంపాదించుకొని ప్రభు చెంతకు చేరగలిగిన ఒక ఆధ్యాత్మికమైన మాదిరి జీవితంలో మనం వెళ్ళగలిగితే దేవుడు నామానికి స్తుతి, ఘనత, మహిమ కలుగునుగాక. ప్రభువే అన్నని చేర్చుకున్నారు, మనల్ని కూడా ఆయన రాజ్యంలోకి మనం కూడా వెళ్తాం. మిగిలిన ఈ సమయంలో మనం కూడా కిషోర్ అన్నలాగే ఆయన పనిచేసి ఆయనతో కూడా ఉండగలిగిన భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయనుగాక. కాబట్టి కుటుంబస్తులకి, ఇక్కడున్న వాళ్ళందరికీ, సేవకులందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కుటుంబస్తులందరూ కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి, ఆదరించి
ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుండి విడిపించి ఈ రోజు నుండి ఆయన తండ్రిగా, భర్తగా, ఆ కుటుంబానికి న్యాయాధిపతిగా ఆదరిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఆయన చెంతకు చేరు వరకు ఆ కుటుంబానికి నిత్యమైన ఆదరణ ఆయన అండా తోడుగా ఉండేదిగాక. ఆమేన్.